యా గ్రామ సభల్లోనే కౌలు రైతుల గుర్తింపు పట్టాదారుకు అభ్యంతరం లేకపోతేనే తెల్ల కాగితంపై దరఖాస్తు తప్పనిసరి అవసరం లేని అగ్రిమెంట్ పేపర్ ధరణి కమిటీ సభ్యుల అభిప్రాయం త్వరలో రైతు కార్మిక సంఘాల నేతలతో ప్రభుత్వ సమావేశాలు గుర్తింపు విధానం సర్కారు దృష్టికి తీసుకెళ్తామంటున్న ధరణి కమిటీ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఈ కౌలు రైతులకు సంబంధించినటువంటి అంశం ప్రతిసారి కూడా తెరపైకి వస్తూ ఉంది. భూమి ఓనర్ది అయితే దాన్ని కౌలు చేస్తున్నటువంటి రైతుకి ఏవైతున్నాయో బెనిఫిట్స్ అంతా కౌలు రైతుకు రావాల్సిన అవసరం ఉంది. ఈసారి అలా రాకపోవడం వల్ల ఆ కౌలు రైతులు ఆ పంట పండించడం వల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రాకపోవడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. సో అందుకే కౌలు రైతుల విషయంలో ఇప్పటి నుంచో మేము చెప్తాం, కౌలు రైతులను కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, రైతు బంధు ఓనర్కి ఇస్తారు. కంప్లీట్గా ఓనర్కి ఎందుకు ఇవ్వాలి? ఆయనకు ఆల్రెడీ కౌలు చేసుకున్న రైతు అలా డబ్బులు ఇస్తాడు, మళ్ళా రైతు బంధు ద్వారా వచ్చే డబ్బులు వస్తాయి, అనేక బెనిఫిట్స్ వస్తాయి. సో మళ్ళీ కొత్తగా తీసుకోవాల్సిన అవసరం ఏంది అనేది ఇక్కడ ప్రశ్న. సో అందుకే కౌలు రైతుల విషయంలో చాలా జాగ్రత్తగా వాళ్లకు చేరే విధంగా ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో చేరాల్సినటువంటి అవసరం ఉంది. ఓనర్స్ కూడా ఆలోచించాలి. మేము ఎవరైతే కౌలుకి ఇచ్చారో ఆ ల్యాండ్ భూ యజమానులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. కానీ ఒకవేళ కౌలు రైతులకు గనక గుర్తించి నిజంగా రైతు బంధు కానీ మిగతా బెనిఫిట్స్ అయితే చేర్చగలిగితే చాలా మంచిదే. కానీ దానికి యజమానులు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే భూమిపైన హక్కు వాళ్ళకు పోతుందేమో అనే ఒక భయం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మాక్సిమం అలాంటి జరగకపోవచ్చు. అలాంటి జరిగే పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ భూ యజమానులు ఎవరితో ఖాళీగానే పెట్టుకుంటారు కానీ కౌలుకి ఇయ్యరు. ఇది సర్కార్ ఎట్ 75 అధికార పార్టీ వ్యూహాలు సక్సెస్. బీజేపీ బీఆర్ఎస్ కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్. ప్రభుత్వాన్ని కూల్చే బెదిరింపులకు బ్రేక్. 29కు పడిపోయిన గులాబీ బలం అంటే 10 మంది ఇప్పుడు ఇక పడిపోదు, పడగొట్టలేరు. 74కు పెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య, అదనంగా సిపిఐ ఎమ్మెల్యే సపోర్ట్. ఈ నెలాఖరుకు మరింత హైక్ అంటూ చూస్తా ఉన్నాం. ఇదేదో సాలరీ హైక్ అయినట్టు లేకపోతే షేర్ మార్కెట్ పెరిగినట్టే పెరుగుతారే ఉన్నారు వీళ్ళు.